సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఇది వరి కథా చిత్రం సాగుతూనే ఉంది. వాళ్ళు వీళ్ళనంటున్నారు, వీళ్ళు వాళ్ళనంటున్నారు. ఇటు నుంచి మాటలు అటుపోతున్నాయి, అటు నుంచి మాటలు ఇటు పేలుతున్నాయి. హద్దు దాటిన విమర్శలు తిట్ల వరకు వెళ్ళాయి. వాళ్ళు అనుకోవడమేనా? సమస్యకు పరిష్కారం చూపించడం ఉందా? ఓ సగటు రైతు మధ్యలో మెదులుతోన్న ప్రశ్నలేంటి? తప్పు ఎవరిది అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. టన్నులకు టన్నులు తిట్ల పురాణం వల్లిస్తున్న నేతలపై జనాల్లో వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇదే ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్నటువంటి నినాదం. ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సెటరైట్ చేయడం కష్టం. నిజం ఇదే కూడా. అందుకే లోకేష్ దూకుడు పెంచారు. తాను కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. సీఎం అయ్యాకే సభలో అడుగు పెడతానని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తే మంగళగిరి నుంచి గెలిచే అసెంబ్లీలో అడుగు పెడతానని లోకేష్ అంటున్నారు. మంగళగిరి మీద అనుకున్నది సాధిస్తానని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఛాలెంజ్లు సరే, ఈ తండ్రి కొడుకులకు ఇకపై ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? అనుకున్నది సాధించడం అంత ఈజీనా? వాళ్ళ దగ్గరున్న మాస్టర్ ప్లాన్లు ఏంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు విపక్షాలు చేసిన పోరాటానికి కేంద్రం దిగివచ్చింది. 3 చట్టాలను రద్దు చేసింది. పార్లమెంటు ఆమోదించింది కూడా. అయితే ఇలాంటి సమయంలో విపక్షాలకు మరో ఆయుధం దొరికిందా? విద్యుత్ సవరణ బిల్లు 2020తో కేంద్రాన్ని మరోసారి ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడం ఖాయమా? మొన్న మధ్య కేసీఆర్ మాటలతో మళ్లీ మొదలైనటువంటి చర్చ ఏంటి? ఇంతకీ విద్యుత్ సవరణ బిల్లులో ఏముంది? రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వస్తే ఎవరికి లాభం? అసలు ఓ సగటు కరెంటు జీవికి జరిగేది ఏంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, రాజకీయ బరిలో వరివార్ సాగుతోంది. తెలంగాణలో పొలిటికల్ పొలాల్లోకి దిగిన పార్టీలు విమర్శలు సాగు చేస్తున్నాయి, ఆరోపణలు పండిస్తున్నాయి. టన్నుల కొద్దీ తిట్లు ప్రెస్ మీట్లకు తరలిస్తున్నాయి. కళ్లాల్లో ధాన్యం ఓవైపు, రాజకీయ కల్లోలం మరోవైపు. సమస్య పరిష్కరించాల్సిన వారే సమస్యగా మారుతున్నారు. ఎక్కడ మొదలైందో, ఎందుకు మొదలైందో కూడా తెలియకుండా పక్కదారి పడుతున్నారు. అసలు ఎవరి కోసం ఈ మాటల యుద్ధం? ఎవరి కోసం ఈ తిట్ల పురాణం? ఎవరి కోసం ఈ కత్తులు దూసుకోవడం? అర్థం కాక రైతు అయోమయంగా గాల్లోకి చూస్తున్నాడు. కేంద్రం తగ్గడం లేదు, మీరు తగ్గడం ఏంటి? మేము కూడా తగ్గేదేలే అని తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టిన పట్టు వీడటం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వరి ధాన్యం వ్యవహారం, బియ్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. సమయం చిక్కినప్పుడల్లా కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు హద్దులు దాటి తిట్ల వరకు వెళుతున్నాయి. మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి? విమర్శలు చేసుకున్నారు సరే, ఆరోపణలకు దిగారు ఓకే, ఇప్పుడు తిట్ల వరకు వెళ్లారు, బూతులు మాట్లాడుతున్నారు. మరి సమస్యకు పరిష్కారం ఎక్కడ? ధాన్యం కొంటారా కొనరా? యాసంగిలో వరి వేయాలా వద్దా? కేంద్రం సమాధానం చెబుతుందా? రాష్ట్రం జవాబిస్తుందా? సూటిగా ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేవారు ఎవరు? ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పార్టీలన్నీ మాటను దాటేస్తున్నాయి. నేతలందరూ హద్దులు దాటేస్తున్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమాగమన్నట్లుగా కనిపిస్తోంది. అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోతోంది. వాననీటిలో కలిసిపోయి కన్నీళ్లు కనిపించడం లేదు. కానీ అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. చేతికొచ్చిన వానాకాలం పంట కళ్ళాల్లో, రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల్లోనే కనిపిస్తుంటే యాసంగి సీజన్ మొదలైనా అసలు వరి వేయాలో వద్దో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారు. వరి ధాన్యం వ్యవహారంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది కాదు ఇక్కడ విషయం. అసలు ఈ సమస్యకు పరిష్కారం చూపించకుండా ఒకరినొకరు ఇంకా ఎన్నాళ్లు తిట్టుకుంటారు? ఆశగా, ఆర్తిగా ఎదురు చూస్తున్న అన్నదాతకు ఏం సమాధానం చెబుతారు? రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు చేయడం, మా నిర్ణయమే ఫైనల్ అని కేంద్రం అనడం. ఈ మధ్యలో మాటలు యుద్ధం కామన్ అయిపోయింది. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ దూకుడు మీద కనిపిస్తున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని ఆ మధ్య కేసీఆర్ ఢిల్లీకి కూడా వెళ్లారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులను ఎవరినీ కలవకుండానే వెనక్కి వచ్చారు. వచ్చి రాగానే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం తీరును, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరును, రాష్ట్ర బీజేపీ నేతల తీరును గట్టిగా విమర్శించారు. చేతగాని దద్దమ్మలని, ఉన్మాదులని అనడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రైతుల గోస పక్కకు పోయింది, యాసంగి పక్కకు పోయింది. బాస యాస అసలు సమస్య అయింది. సీఎం కేసీఆర్ ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు.
ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టెట్లా కొన్నారు బై, కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పండుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది, తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లన్నా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ కిషన్ రెడ్డి, మొత్తం నీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి. నువ్వు సారీ చెప్పాలి తెలంగాణ రైతులకు, నువ్వు మోసం చేస్తున్నావు తెలంగాణ రైతులను. లేదా బహిరంగ చర్చకు వస్తావా, దా ఎక్కడో మాట్లాడదాం, ఏ చౌరస్తాలో కూర్చున్నాం రా. ఇదేం పద్ధతి అండి, ఇంత మోసం ఉంటుందా? టార్గెట్ చెప్పే తెలివి లేదు నీకు, అసలు నాకు అర్థం కాదు. టార్గెట్ సాధించే తెలివి లేదు, రాష్ట్రానికి దమ్ము లేదు. మీ పార్టీ ఫోరంలో మాట్లాడు, మా సిగ్గు పోతుంది, అవతల కేసీఆర్ సెంటు తండని చెప్పు, తీసుకురా టార్గెట్ను. ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పు, అది మొగతనం. ఏం కొంటామో చెప్పము, మీకు తెలియదు, అట్లా మీకు ఎవరైనా చెప్తారా, మిమ్మల్ని అంతేనా? రాజకీయం సంగతి చూద్దాం, సందర్భం పోయినాక నడుతుంది. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా అదే రేంజ్లో ఫైర్ అయింది. కేసీఆర్ది సెన్సారు భాష అని, ఆయన బూతులు మాట్లాడేటప్పుడు బీపులు వేయాలని, కేసీఆర్ నోటిని ఫినాయిల్తో కడిగి ఇనుప బ్రష్ పెట్టి గీకినా బాగుపడదు అంటూ తమకు తెలిసినా వచ్చిన తిట్లు తిట్టేశారు కాషాయం పార్టీ వాళ్ళు. అటు కేసీఆర్, ఇటు బండి సంజయ్తోనే ఇది ఆగిపోయిందా అంటే, అలా ఆగితే అది తెలంగాణ రాజకీయం ఎందుకవుతుంది? రెండు పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు మైకుల ముందుకొచ్చారు, తిట్లలో పోటీ పడ్డారు. కేసీఆర్కు కౌంటర్గా బండి సంజయ్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఏ పద్ధతిలో మాడుతున్నావు? కనీసము ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ సహచరులు ఏమనుకుంటున్నారు? కొడతారు, నీ అటుపక్క ఇటుపక్క చప్పట్లు కొడతారు వాళ్ళు, ఎందుకంటే నీకు భయపడి కొడతారు వాళ్ళు లోపల తిట్టుకుంటారు. వచ్చి మా ముఖ్యమంత్రికి ఇట్లా ఏదో దుర్మార్గు కూడా, ఈ పిచ్చి కూతలు కూతాడా, ఇష్టపడి మాడతారని చెప్పి వాళ్ళే తిట్టుకుంటున్నారు. నీ పక్కన నవ్వుతారు వచ్చారు, కానీ బయటకు నీకు ఏం తిట్టుకుంటూ తెలుసుకోసారి, సీసీ కెమెరాలు చూసుకోసారి. బయటికి వచ్చి నవ్వు చీత్తు అంటారు నేను చూసి, చీత్తు అంటారు నేను చూసి. నీ పక్కలే కాదు, ప్రజలే చీత్తు అంటారు నేను చూసి. నీ భాష అది నోరు కాదు, ఫినాయిల్తో అడిగినా నీ నోరు బాగుపడదు. రాసిపెట్టుకో, ఫినాయిల్తో ఇనుప బ్రష్ పెట్టి రాకినా కూడా బాగుపడింది, నోరు బాగుపడేది. అంత కంపు నోరు నీది, అది నీకు గొప్ప అనుకుంటున్నాను. నీకు అది జాగ్రత్తగా ఉండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు మాట్లాడే భాషకు మేము స్టార్ట్ చేస్తే నువ్వు తల్లికాయ ఏడబెట్టుకుంటూ అర్థం చేసుకోకసారి. నువ్వు ఇంకా సహనంతో ఉంటున్నావు, మేము ఇంకా ఊపితో. టీఆర్ఎస్ బీజేపీ మధ్య తిట్ల యుద్ధం కొనసాగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తిట్టుకుంటే తిట్టుకున్నారు, పరిష్కారం సంగతి ఏంటి? రైతుకు సమాధానం చెప్పే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయ అంశమేనా? పార్టీల తీరుపై జనాల్లో వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ తీరుపై పొలంగట్లపై నిలబడి రైతులు జరుపుతున్నటువంటి చర్చ ఇదే. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? తెలంగాణ జనాల ఆవేశం, భావోద్వేగమే ఆయన మాటల్లో వినిపించాయని టీఆర్ఎస్ నేతలు తమకు తామే ఓ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు తిట్ల డోస్ మరింత పెంచారు. కేసీఆర్ ప్రెస్ మీట్కు సినిమాలకిచ్చే ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఒకరంటే, ఫినాయిల్తో కడగాలని ఇంకొకరంటే, అలాంటి బూతుల భాష తనకు రాదని మరొకరన్నారు. సరే, మీరు ఒకరికొకరు ఎలాంటి సర్టిఫికేట్ అయినా ఇచ్చుకోండి, కష్టమో నష్టమో ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాలి కదా, పరిష్కారం చూపించాలి కదా, యాసంగిపై రైతుల్లో నమ్మకం కలిగించాలి కదా, ఏ పంటలు వేయాలో ఏది వేయకూడదో క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు తిట్టుకుంటే ఈ ప్రశ్నలకు క్లారిటీ వస్తుందా? ఈ రాజకీయ పోరాటంలో చివరికి బలి కావాల్సింది రైతేనా? అదే జరిగితే అంతకు మించిన దారుణం ఏమైనా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎవరికి ఎలాంటి విధానాలైనా ఉండొచ్చు, కానీ అన్నదాతను అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ చేయాలనుకోవడం సరికాదు. రైతును రాజకీయ వస్తువుగా మారిస్తే, రైతు చుట్టూ రాజకీయం చేస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఊహించవచ్చు. వర్షపు నీటితో పాటు కన్నీరు కూడా కలిసి ధాన్యంలో మొలకలు కనిపిస్తున్నాయి. ఇక యాసంగి సంగతేంటో తెలియదు. ఇలాంటి పరిణామాల మధ్య రాజకీయం పక్కన పెట్టి ఈ సమస్యకు పార్టీలు ఓ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. అన్నం పెట్టే అన్నదాత ఏడిస్తే అది ఈ నేలకు, ఈ సమాజానికి మంచిది కాదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఇప్పటికిప్పుడు లాభపడొచ్చు, కానీ దీర్ఘకాలంలో అది మన రైతాంగానికి, వ్యవసాయానికి తీరని నష్టం చేస్తుంది. అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా తెలుసుకోవాల్సింది ఒక్కటే. తొలకరి కోసం ఎదురు చూస్తున్నట్టు మీ నుంచి మంచి మాట కోసం రైతు ఎదురు చూస్తున్నాడు. కరువు వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా మీ తీరు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. చీడపీడలు పట్టిన పంటను చూసి భోరుమన్నట్టుగా మీ తీరు చూసి బాధపడుతున్నాడు. కానీ ఎప్పుడు అలానే ఉండదు. బీ కేర్ఫుల్. రాజకీయం తెగులు పట్టిన ఈ వ్యవసాయానికి ఏ మందు చల్లాలో బాగా తెలిసిన రైతన్న ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. అదే జరిగితే మీ రాజకీయం అవుట్, పంట సేఫ్. ఇది మాత్రం క్లియర్ కట్.
క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో శబదాలు సవాళ్లు కొత్తేం కాదు. పార్టీలు వేరు కావచ్చు, నాయకులు మారచ్చు, వాడే పదాలు కొత్తవి కావచ్చు, కానీ శబదాలు మాత్రం సేమ్ టు సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. చంద్రబాబు కూడా ఇప్పుడు అలాంటి శబదమే చేశారు. అప్పుడెప్పుడో జగన్ ఎంచుకున్న మార్గాన్నే ఎంచుకున్నారు. అసెంబ్లీలో పరిణామాలతో ఆవేదన చెందిన చంద్రబాబు సభకు నమస్కారం పెట్టి వాకౌట్ చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శబదం చేశారు. శబదం అయితే చేసేశారు, దాన్ని నెరవేర్చుకునే మార్గం కోసం అన్వేషిస్తున్నారు. కొత్త ప్లాన్లతో రాజకీయాన్ని నడిపేందుకు యోచిస్తున్నారు. ప్రజల్లో ఉండేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కుప్పంలో గెలిస్తే సరిపోదు, పార్టీని రాష్ట్రమంతా గెలిపించాలి. అప్పుడే అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నది ఆయన శబదం. బాబుగారు ముఖ్యమంత్రి పదవి కోసం శబదం చేస్తే తనయుడు లోకేష్ మంగళగిరి స్థానం కోసం శబదం చేశారు. తండ్రి బాటలోనే నడుస్తూ ఛాలెంజ్లు విసురుతున్నారు. సీఎం అయితే కానీ అసెంబ్లీలో అడుగు పెట్టనని చంద్రబాబు అంటే, ఓడిన మంగళగిరి నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని లోకేష్ అంటున్నారు. మరి ఈ తండ్రి కొడుకుల ద్వయం వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇద్దరూ తమ పంతం నెగ్గించుకునేందుకు ఎలాంటి ప్లాన్లు రచిస్తున్నారు? లోకేష్ మంగళగిరిపై మళ్లీ మనసెందుకు పెట్టారు? పోయిన చోటే వెతుక్కోవాలని భావిస్తున్నారా? బాబు కరకట్టకి లోకేష్ మంగళగిరికి పర్మనెంట్ గా అడ్రస్ మార్చుకుంటున్నారా? కుప్పం పరిణామాల తరువాత లోకేష్ ఏం నేర్చుకున్నారు? ఈ ఇద్దరికి ఇకపై ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? నీకంటూ లక్ష్యం లేకుంటే అది నిర్లక్ష్యమవుతుంది. మనమేంటో, మన సత్తా ఏంటో తెలియాలన్నా, ఎదుటివారు తెలుసుకోవాలన్నా అది చాలా అవసరం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఇప్పుడు మంగళగిరికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఎలా రాసుకుంటారో, ఎక్కడ రాసుకుంటారో, ఏం రాసుకుంటారో మీ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం రాసి పెట్టుకోండి, రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో విజయం నాదే అంటూ ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గం మీదే ఆయన ఫోకస్ పెట్టారు. తమ్ముళ్ళు బాగున్నారా? చెల్లెమ్మ బాగున్నావా? అమ్మ, పిల్లలు ఎంతమంది? అబ్బాయి ఏం చదువుతున్నాడు? అమ్మాయికి పెళ్ళైందా? ముసలాయన ఆరోగ్యంగానే ఉన్నాడా? సంపాదించే డబ్బులు సరిపోతున్నాయా అని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మంగళగిరిలో సందడి చేస్తున్నారు. లోకేష్లో ఒక్కసారిగా ఈ మార్పేంటి? మంగళగిరిపై ఎందుకు మనసు పారేసుకున్నారు? పాత పరిచయాలను ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఈ పలకరింపులు దేనికి? ఈ హడావుడి ఎందుకు అని మంగళగిరి వాసులు మొహాలు అదోలా పెట్టి ఆలోచిస్తున్నారు. అయితే మంగళగిరిలో లోకేష్ పలకరింపులకు, కుప్పంలో పరిణామాలకు ఓ లింక్ ఉంది. అదే లోకేష్లో ఇలాంటి మార్పు తీసుకొచ్చింది. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం. చంద్రబాబుకు కంచుకోట. ఎన్నికల సమయంలో అటువైపు చూడకపోయినా గెలుపు వచ్చి ఇంటి ముందు ఆగేది. అలాంటి చోట కూడా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. తండ్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక మనమెంత అనుకున్నారేమో లోకేష్ అర్జెంటుగా మంగళగిరిలో వాలిపోయారు. ఎంత కంచుకోటైనా జనాల్లోనే ఉండాలని, లేదంటే ఓటమి తప్పదని ప్రూవ్ అయింది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా టైం ఉంది. ఇప్పటి నుంచే జనాలకు అందుబాటులో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేస్తే తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఏర్పడింది. అందుకే సమయం దొరికినప్పుడల్లా మంగళగిరికి వచ్చి స్థానికులకు అండగా నిలుస్తున్నారు లోకేష్. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి కూడా ఉంది. ఇలాంటి పరిణామాలను తనకు బలంగా మార్చుకునేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. జనాల్లోనే ఉంటున్నారు. అక్కడ ఎదురైన అనుభవాలే లోకేష్లో ధీమా నింపాయి. అందుకే మంగళగిరి మీద ఆన, ఇక్కడి నుంచి గెలిచే అసెంబ్లీలో అడుగు పెడతానని అంటున్నారు. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఎవరికి వారు శబదాలు చేస్తున్న వేళ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తండ్రి కొడుకుల శబదంపై జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? లోకేష్, చంద్రబాబు శబదాలు నెరవేర్చుకుంటారా? ఇద్దరికి ఇకపై ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? లోకేష్ శబదంపై పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? మంగళగిరిలో గెలవాల్సిందేనని లోకేష్ ఎందుకు కసి మీద ఉన్నారు? మంగళగిరి మైకుల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే మంగళగిరి మీద ఆయన దృష్టి సారించారు. ఇక అటు కొత్త నియోజకవర్గం వెతుక్కుని గెలిచిన మంగళగిరి నుంచి పారిపోయారన్న విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. దానికన్నా ఓడిన చోటే గెలిస్తే సరైన కౌంటర్ ఇవ్వచ్చన్నది లోకేష్ ఆలోచన. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ 10,000 ఓట్లతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఎలాగైనా విజయం సాధించి ప్రత్యర్థి పార్టీల విమర్శలకు సమాధానం చెప్పాలన్న కసి మీద ఆయన కనిపిస్తున్నారు. అయితే ఇది సాధ్యమవుతుందా కాదా అన్నది కాలమే సమాధానం చెప్పినా అటు చంద్రబాబు, ఇటు లోకేష్కు అసలు సవాళ్లు ఇప్పుడే ఎదురు కాబోతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ మరింత బలహీనంగా మారుతోంది. పసుపు పార్టీని రకరకాల సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో గ్రౌండ్ లెవెల్లో రోజురోజుకు బలహీనంగా మారుతోంది. ఈ 2.5 ఏళ్లలో జరిగిన ఏ బైపోల్లోనూ స్థానిక ఎన్నికల్లోనూ కనీసం ప్రభావం చూపించలేకపోయింది. ఇక కుప్పం పరిణామాల తర్వాత టీడీపీ మీద మరిన్ని అనుమానాలు పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న చర్చ కూడా మొదలైంది. బాబు గారి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి వైసీపీ వాళ్ళు ఇలాంటి చర్చ మొదలుపెట్టి ఉండవచ్చు. అయితే మంగళగిరి మీద ఆన అంటూ లోకేష్ ముఖ్యమంత్రి అయితేనే అడుగు పెడతానని చంద్రబాబు తమ శబదాలను నిజం చేసుకునేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ పరిణామాలపై టీడీపీ నాయకులు ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే అక్కడి నుంచి చేయొచ్చు. మంగళగిరి చేసినా ఇంకో చోట చేసినా దిగ్విజయంగా తప్పకుండా ఆయన గెలిచి ముందుకు వస్తాడు. ఆయన ప్రజలు గుర్తించారు ఆయన నాయకత్వ పటిమ. ఆయన ఏ రకంగా ప్రజల్లో చొచ్చుకుపోతుంది, కార్యకర్తలకు ఏ రకంగా ఆయన సహాయపడుతున్నది, ఇబ్బందుల్లో ఉన్న ఆ పన్నులను ఎలాగ ఆదుకుంటుంది, క్షుద్బాధతో బాధపడే వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెడుతున్న తీరు, ఇవన్నీ కూడా గమనించి తప్పకుండా ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో మంగళగిరి కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా ఆయన గెలుస్తారు. తప్పకుండా వాళ్ళిద్దరు శపథాలు నెరవేరుస్తారు, ప్రజలే నెరవేరుస్తారు. ప్రజలందరూ కూడా అర్థమైంది ఈ అభాగ్యులు శాసనసభను కౌరవ సభగా మార్చిన తీరు. అందుకని దుష్ట చతుష్టయానికి బుద్ధి చెబుతారు, ఈ కౌరవ సేనకి బుద్ధి చెబుతారు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసి దాన్ని గౌరవ సభగా మారుస్తారు. మా లోకేష్ బాబును కూడా ఎక్కడ నిలబడినా అక్కడ గెలిపిస్తారు. చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర. పసుపు చొక్కాలు వేసుకున్న తమ్ముళ్లు దీనిపైనే గుసగుసలాడుకుంటున్నారు. అయితే లోకేష్ తీరు మీద తెలుగు తమ్ముళ్లలోనే కొత్త చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని తండ్రి శపథం చేస్తే పార్టీ జాతీయ కార్యదర్శిగా వారసుడిగా ఆ లక్ష్యాన్ని అందుకోవడంలో చంద్రబాబుకు అండగా ఉండాలి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెస్తామని ఛాలెంజ్ చేయాలి. అలా కాకుండా మంగళగిరికే పరిమితమవడం ఏంటా అని యువ తమ్ముళ్లు పసుపు కండువాలు సర్దుకుంటూ చర్చించుకుంటున్నారు. మన యువనేత స్టామినా ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితమా అన్నది వారి డౌట్. అసలే సమయం తక్కువ ఉంది. కేవలం 2.5 ఏళ్లు. శవధాలు చేయడం, మీసాలు తిప్పడం మాత్రమే కాదు, పక్కాగా వ్యూహాలు రచించాలి. అసలే వైసీపీ బలంగా కనిపిస్తోంది. అంతకు మించి అనిపించేలా పాచికలు వేయాలి. అప్పుడే తండ్రి కొడుకులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు. చలిని భరించారు. కరోనా పరిణామాల మధ్య కారు చీకట్లలో, కాలుష్యంలో ప్రాణాలు పణంగా పెట్టి 3 చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిర్ణయం వెనుక వ్యూహం ఏమైనా సరే కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గింది. దీంతో అంతా కూల్ అనుకున్నారు. ఇక హస్తినలో మామూలు పరిస్థితులు ఏర్పడినట్లే అని భావించారు. అయితే ఒక్క వ్యవసాయ చట్టాలే కాదు, ప్రతిపాదించిన విద్యుత్ చట్టం సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకునే వరకు పోరాటం విరమించేది లేదని రైతు ఉద్యమకారులు తేల్చి చెప్పారు. దీంతో విద్యుత్ చట్ట సవరణ బిల్లును విపక్షాలు ఆయుధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయా? కేంద్రాన్ని ఇరుకున పెట్టడం ఖాయమా? అసలు ఈ విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఏముంది? అది అమల్లోకి వస్తే లాభమేంటి, నష్టమేంటి? కరెంటు బిల్లు విపక్షాలకు ఆయుధమైతే అధికార బీజేపీకి షాక్ ఖాయమా? వరి ధాన్యం వ్యవహారంలో రైతుల విషయంలో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఆ మధ్య విద్యుత్ చట్టం గురించి కూడా ప్రస్తావించారు. కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటరు పెట్టాల్సి వస్తుందని, బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారని అన్నారు. జనాలు, రైతులపై పెనుభారం మోపే విధంగా ఉన్న విద్యుత్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సంస్కరణ అంటే ఏంటంటే ప్రతి బోరుకు మీటర్ పెట్టానట ఖచ్చితంగా. పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట. రాష్ట్రం మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు, అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందట. కరెంటు మీద రేపు ఏమంటుంది కేంద్రం తీసుకొని? అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాం, మీకు 24 గంటలు ఇయ్యం, మీరు కూడా 16 గంటలే వాడుకోవాలి. ఇదేనా పవర్ రిఫార్మ్స్ అంటే? ఇవేనా? ఇలా శుభ్రమైన కరెంటు 24 గంటలు ఇచ్చుకుంటున్నాం, దాన్ని కూడా నాశనం చేస్తారట. మీరు ఏ పని రా, మీరు పరిపాలించకాడ ఇయ్యకుండ్రి, వేరే పార్టీలు పరిపాలించకాడ మేము ఇచ్చుకుంటామంటున్నాం, నీకేం అబ్జెక్షన్? వ్యవసాయ చట్టాల రద్దు తరువాత ఇప్పుడు విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అసలు 2003 విద్యుత్ చట్టంలో ఏముంది?
ఇప్పుడు కేంద్రం ఎలాంటి సవరణలు చేయాలనుకుంటోంది? అసలు ఈ బిల్లుపై ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? విద్యుత్ సవరణ బిల్లు విపక్షాలకు ఆయుధం కాబోతోందా? అసలు 2003 చట్టంలో ఉన్నది ఏంటి? ఇప్పుడు సవరించి మార్చాల్సింది ఏంటి? కేంద్రం ఏమనుకుంటోంది? రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇదే. 2003 విద్యుత్ చట్టంలో వివిధ తరగతుల జనాలకు సబ్సిడీలు ఇవ్వడం, పీపీఏలను రద్దు చేయటం, విద్యుత్ రేట్లను నిర్ణయించడం లాంటి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త బిల్లులో ఇలాంటివి ఏమీ లేవు. ఇలా చేయడం జనాలపై భారం మోపడమే కాకుండా రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థపై కూడా దాడి అన్నది విపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. విద్యుత్ చట్టం 2003లో అనేక సవరణలు చేయడానికి విద్యుత్ బిల్లు 2020ని కేంద్రం రూపొందించింది. సులభతర వాణిజ్యం పేరుతో విద్యుత్ ఉత్పత్తిలోనే కాక పంపిణీలో కూడా ప్రైవేట్ సంస్థలను పెంచేలా మార్పులు చేయటం ఈ బిల్లు ఉద్దేశమని తెలిపింది. దీనికి అనుగుణంగానే 2003 చట్టంలో 39 ప్రధాన సవరణలు, 100కు పైగా ఉపసవరణలతో బిల్లును రూపొందించింది. సబ్సిడీలు తీసివేయడం, జనాలకు జవాబుదారీ కాని ఒక సంస్థకు అధికారాలు కట్టబెట్టడం, డిస్కంలను ముక్కలు చేసి సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం అనే 3 ప్రధాన ప్రమాదాలు ఉన్నాయన్న ఆందోళన ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో పాటు ఈ సవరణ బిల్లులోని అంశాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన అధికారాలను కబలించేలా ఉన్నాయన్నది మరికొందరి వాదన. ఇప్పటికే తెలంగాణ, బెంగాల్ సహా 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆయా రాష్ట్రాల పేద, మధ్యతరగతి ప్రజలు, వ్యవసాయదారులకు జరిగే నష్టం గురించి కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. ఇక ఈ చట్ట సవరణలో ముఖ్యమైనది రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ, వ్యాపార వ్యవహారాలను నిర్వహించే ప్రభుత్వ రంగ డిస్కంలకు పోటీగా ప్రైవేటు సంస్థలను అనుమతించడం. దీంతో ఒక ప్రాంతంలో నివసించే వినియోగదారులు తనకు నచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కరెంటు తీసుకునే సౌలభ్యం ఏర్పడుతుందని కేంద్రం చెబుతోంది. అయితే దీని వెనుక చాలా చీకటి కోణాలు ఉన్నాయన్నది మరో ప్రధాన ఆరోపణ. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడానికి కేంద్రం ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలోని సభ్యులను కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇక దీనికి తోడు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒక్కసారి ప్రైవేటీకరణ మొదలైతే ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ అవుతుందని, రాష్ట్రంలో దీని పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్నది రాష్ట్రాల ఆరోపణ. రైతు చట్టాలను రద్దు చేసిన అన్నదాతలు వెనక్కి తగ్గలేదు. ఇంకొన్ని డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. అందులో ప్రధానమైనది ఈ విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవడం అనేది ఒకటి. ఇక అసలు ఇప్పుడు ఎన్నికల సీజన్ మొదలైంది. ఇలాంటి సమయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు దీన్ని విపక్షాలు ఆయుధంగా మార్చుకుంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. విద్యుత్ వల్ల ఏం నడుస్తాయి, అది లేకపోతే ఏం ఆగుతాయి అన్నది పక్కన పెడితే రాజకీయాన్ని మాత్రం కరెంటు పక్కాగా నడిపించబోతోందన్నది మాత్రం క్లియర్ కట్.